హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇక దాసు, కార్తిక్, జోష్న మాట్లాడుకుంటున్నవన్నీ కూడా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. ఇక దశరథ అయితే ఇక కార్తిక్తో పాటు బయటికి వస్తాడు. ఏంట్రా మీ పిన్ని దీప విషయంలో ఇంత బాగా ప్రేమను చూపిస్తుంది ఎందుకు? అవును మామయ్య, ఎందుకంటే ఇప్పుడు పారు దీపే తన సొంత మనవరాలు అనుకుంటుంది. ఏంట్రా నువ్వు అంటున్నది? అవును మామయ్య, నేను చెప్తున్నది నిజమే. ఎందుకురా ఇలా చెప్పావు? లేకపోతే దీపని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? అందుకే. అయినా పారుకి అలా చెప్పడం వల్ల దీప విషయంలో ఒక శత్రువు తగ్గినట్లే కదా మామయ్య. అవునరా, నువ్వు చెప్పింది నిజమేరా. కానీ కార్తిక్, నిన్నంతా నువ్వు టెన్షన్గా కనిపించావు. ఏం జరిగిందిరా అని చెప్పి అడుగుతూ ఉంటే, మామయ్య, జోష్నకి నువ్వు తన కన్న తండ్రివి కాదని, అలాగే దీపే నీకు కన్న తండ్రి అని తనకి నిజం తెలిసిపోయింది మామయ్య అని చెప్పి కనడంతో ఇక దాంతో దశరథ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు అనేది? అవును మామయ్య, జోష్నకి అనుమానం వచ్చింది. ఏంట్రా ఒరే నాకు టెన్షన్గా ఉంది అంటూ ఉంటే, అందుకే జోష్న DNA టెస్ట్ చేయించింది. తనకి అన్ని నిజాలు తెలిసిపోయాయి. అందుకే జోష్న ఓపెన్గానే నాతో ఛాలెంజ్ చేసింది మామయ్య అని చెప్పి ఇక కార్తీక్ అయితే దశరథ్తో అంటూ ఉంటాడు. దీపని చంపి ఈ ఆస్తి తనని దక్కించుకుంటాననింది. అంతకి తెగించిందా? అవును, అందుకే ఊరుకునేది లేదు. ఇప్పుడు నాన్నతో నిజం చెప్పేశాను మామయ్య. ఇప్పుడు నువ్వు ఆ పని చేశావంటే ఖచ్చితంగా జోష్న అనుకున్నది చేస్తుంది. అందుకే జోష్న కొన్ని రోజులు టార్గెట్ ఇచ్చాను. దాంతో ఈ రోజుల్లో నువ్వు నిజాన్ని కనుక బయట పెట్టలేకపోతే ఖచ్చితంగా మామయ్య ఎలాగో ఆస్తి మొత్తం నా పేరు రాశాడు కాబట్టి నేనే తీసుకుంటాను అని ఇక చెప్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి జోష్నకు టైం దగ్గర పడిందంటాడు. ఇక అంతలో అప్పుడే దశరథ ఇక శివనారాయణ హాల్లో ఉంటాడు. ఇక పారిజాతం అయితే దీపని లోపలికి తీసుకెళ్ళి దీపకైతే బోల్డ్ సేవలు చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జోష్న, గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా? దీప మన శత్రువు. నువ్వు దీపకి ఎందుకు సేవలు చేస్తున్నావు? నోరు ముయ్యవే పాపిష్టిదానా. అయినా నువ్వే నాకు శత్రువ్వి, సుమిత్ర కూతురా అని చెప్పి ఇక లోపల అనుకుంటూ ఇక జోష్న వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే, నీకు దీప నాకేం శత్రువు కాదు. దీప ఇప్పుడు నా మనవరాలు. గ్రాని నీకేమన్నా మతిపోయిందా? బావ నిన్ను ఖచ్చితంగా ఏదో చెప్పినట్టున్నాడు. నువ్వు అనుకుంటున్నట్టు అట్లాంటిదేమీ ఉండదు అని చెప్పి ఇక జోష్న చెప్తూ ఉంటే, పోవే పిచ్చిదానా, నాకన్నీ తెలుసులే అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే, నువ్వుని కాదే పిచ్చిదాన్ని, నువ్వు పిచ్చిదానివి. ఆ మాయలోడితో కలిసి నువ్వు ఖచ్చితంగా ఏదో మాయలో పడ్డట్టున్నావు. ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు చెయ్యకు. నువ్వు బావ చెప్పినట్టు చేసావంటే ఇద్దరం దొరికిపోతాం అని చెప్పి ఇక జోష్న అయితే పారిజాతంకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంది. ఇక ఆ మాటలు విన్న పారిజాతం అయితే, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నా మనవరాల్ని నేను చూసుకోవాలి. అమ్మా దీప, ఈ యాపిల్ పండు తినమ్మా అని చెప్పి ఇక ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. ఇక రెస్ట్ తీసుకో అని ఇక చెప్తూ ఉంటే ఇక జోష్న, బావ ఖచ్చితంగా గ్రానీకి ఏదో చెప్పి గ్రానీని మాయ చేస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక జోష్న ఆలోచిస్తూ కిందకి వస్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి శ్రీధర్ అయితే రావడంతో ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి బావా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఇంపార్టెంట్ పని ఉంటే బయటకు వెళ్ళొద్దు అని అన్నావు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. సుమిత్ర సిస్టర్ ఇంట్లోనే ఉందా? లేదు బావా, గుడికి వెళ్ళింది. ఏమైంది శ్రీధర్, ఎందుకు సుమిత్ర కోసం అడుగుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, నేను చెప్పే విషయం సుమిత్ర సిస్టర్ వింటే చాలా బాధపడుతుంది మావయ్య గారు. దేని గురించి శ్రీధర్? మేనకోడలు. నీ మేనకోడలు గురించేనా? అవును. సరే, ఇంతకీ ఏం మాట్లాడాలి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు. ఇక నేను పెద్ద మేడం అని చెప్పి ఇక కార్తిక్ అంటూ ఉంటాడు. ఏంటి బావా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, లెక్కలేంట్రా, లెక్కలు తేల్చాలి, లెక్కలేంటి అని చెప్పి ఇక అడుగుతుంటే, మామయ్య గారు మీరు రెస్టారెంట్ బాధ్యత నాకు అప్పగించారు కదా. నేను CEO అయిన తర్వాత రెస్టారెంట్ ఎందుకు నష్టాల్లోకి వెళ్ళిందో వాటికి సంబంధించిన అకౌంట్స్ అన్నిటినీ కూడా చెక్ చేశాను. దానికి సంబంధించిన విషయం చెప్దామనే వచ్చాను అని చెప్పి ఇక అనడంతో ఇక ఆ మాటలు విన్న జోష్న ఒక్కసారిగా హబాక్ అయిపోతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న కాశీని చూసి ఇక జోష్న అయితే షాక్ అయిపోతూ, నో డౌట్ వీళ్ళు ఖచ్చితంగా నా గురించి ఏదో మా తాతయ్యతో చెప్పడానికే వచ్చారు. ఇప్పుడు కనుక నేను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళు నన్ను ఏదో ఒకటి చేసేస్తారు. అసలే శ్రీధర్ మామయ్య అనుకున్న పని చేస్తాడు. బావ కంటే డేంజర్ శ్రీధర్ మామయ్య. నేను ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఇక జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే ఇక ఇంతకు ముందు సేవ్ చేసి పెట్టిన ల్యాప్టాప్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఇక
శివనారాయణకైతే చూపిస్తూ ఉంటాడు. మామయ్య గారు, జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ బిజినెస్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆన్లైన్లో పెట్టడం వల్ల బిజినెస్ అనేది చాలా ఫాస్ట్ గ్రోయింగ్గా అయ్యింది. నిజం చెప్పాలి అని అంటే 10 టైమ్స్ బిజినెస్ పెరిగింది. అంటే ఇంతకుముందు మన బిజినెస్ ఇయర్లీ 10 crores టర్నోవర్ అయితే ఇప్పుడు జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ టర్నోవర్ ఎంతో తెలుసా? ఎంత దశరథ? ఎంత శ్రీధర్? 100 కోట్లు మామయ్య గారు. ఏంటి శ్రీధర్ నువ్వు మాట్లాడుతున్నది? అవును మామయ్య గారు, నిజంగా చెప్తున్నాను. ఇంత టర్నోవర్ని చూసి నేనే ఆశ్చర్యపోయాను. అంతేకాదు, జోష్న సీఈఓగా ఉన్నప్పుడు, కార్తిక్ సీఈఓగా ఉన్నప్పుడు కార్తిక్ చేసిన మార్పుల వల్ల జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి మార్కెట్లోనే ది బెస్ట్ గ్రూప్ హోటల్ గ్రూప్స్గా మనకి పేరు కూడా వచ్చింది. అంత పేరు రావడానికి కార్తిక్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ క్రెడిట్ మొత్తం జోష్న కొట్టేసింది. అయినా కూడా మనందరికీ కూడా జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ నష్టాల్లో ఉందని ఎప్పుడు కూడా నష్టాలే చూపించేది అని ఇక చెప్పుకుపోతూ ఉంటాడు శ్రీధర్. అయితే శ్రీధర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్ని కోట్ల టర్నోవర్ ఉంటే మరి జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ నష్టాల్లో ఉందని నష్టాలు చూపిస్తుంది అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఎందుకు అంటే జోష్న వచ్చిన ప్రాఫిట్ని అంతటినీ అలాగే టర్నోవర్ని అంతటినీ కూడా తను పక్కదోవ పట్టించింది మామయ్య గారు. మామూలుగా మీ అందరికీ కూడా అకౌంట్స్లో ఒకటి చూపిస్తుంది, తను వేరే అకౌంట్కి మనీ అంతటినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సుమారు ఈ లాస్ట్ ఇయర్ జరిగిన దాంట్లో దాదాపు 36 కోట్లు తను వేరే అకౌంట్కు తరలించిందని చెప్పి నా దగ్గర ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా చెప్తున్నాయి. ఇవిగో దాని తాలూకు డాక్యుమెంట్స్ ఇవన్నీ అని చెప్పి ఇక జోష్న గురించి శ్రీధర్ చెప్పడంతో ఇక అంత హవాక్ అయిపోతూ ఉంటారు. అంతేకాదు మామయ్య గారు, గచ్చిబౌలిలో తనకంటూ ఒక ఫామ్ హౌస్ కావాలని 5 crores పెట్టి ఒక ఫామ్ హౌస్ తన పేరు మీదే కొనిపించుకొని రిజిస్టర్ కూడా చేయించుకుంది. దాని తాలూకు డాక్యుమెంట్స్ ఇవి అని చెప్పి ఇక అన్నీ కూడా చెప్తూ ఉంటారు. అంతేకాదు మామయ్య గారు, తను యుఎస్లో ఉండాలి, రేపు ఎప్పుడైనా తను యుఎస్కి వెళ్తే ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇక్కడి నుంచే తను యుఎస్లో ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేసింది. ఇదిగోండి దాని తాలూకు డాక్యుమెంట్స్ అన్నీ ఇక ఒకటి తర్వాత ఒకటి చూపిస్తూ ఉంటాడు. వామ్మో, ఏంటి మామయ్య నా చిట్టా మొత్తం చదివేస్తున్నాడు, నేను ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టింది, నేను ఎక్కడెక్కడ దాచేసింది అంతా చూపిస్తున్నాడు. ఏంటి అర్థం? అంటే ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేయడానిక ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి ఇక శ్రీధర్ శివనారాయణతో చెప్తున్న శ్రీధర్ మాటల్ని వింటున్న జోష్న అయితే ఇక వెంటనే, మామయ్య ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు అలా చేస్తాను? అయినా అన్ని కోట్లు నిజంగా టర్నోవర్ జరుగుతుంటే నేనెందుకు లెక్కల్లో అంత నష్టం చూపిస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటే, నేను కూడా నీ దగ్గరికే వస్తున్నాను మేనకోడలా, నువ్వెందుకు ఇలా చేసావు? అయినా ఈ ఇంటికి ఏకైక వారసురాలివి నువ్వే, ఏ రోజుకైనా ఆస్తి మొత్తం నీదే. అయినా మీ తాత నిర్మించిన ఈ సామ్రాజ్యాన్ని నువ్వు ఇంత బాగా పైకి తీసుకెళ్ళినప్పుడు మరి నువ్వెందుకు మీ తాత యొక్క బిజినెస్ని నష్టాల్లో చూపించావు? నాకు తెలియాల్సిందే, దానికి తగ్గ రీజన్స్ అన్నీ ఈరోజు నువ్వు అందరి ముందు చెప్పాల్సిందే అని ఇక చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న శివనారాయణ అయితే, అవును జోష్న, నువ్వు అసలు ఇదంతా ఎందుకు చేసావని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే పైనుంచి కిందకు వస్తున్న జోష్న అయితే, ఇదంతా ఏంటి, నా మనవరాలు ఇన్ని కోట్లు మింగేసిందా? పాపిష్టిది, ఏనాడు నాకు ఒక్క కోటన ఇచ్చింది కాదు దాచిపెట్టుకోమని. చేతి ఖర్చులు కూడా ఈ ముసలోడు అడిగితే ఎప్పుడూ డబ్బులు ఇచ్చేవాడు కాదు, దీన్ని అడిగితే ఇప్పుడు నీకెందుకు అని చెప్పి ఎప్పుడు కూడా దాటేసేది. పాపిష్టిది, ఇన్నాళ్ళు నా మనవరాలు అనుకుని దీనికి ఎంత ఇది చేశాను. తిన్నింటి వాసాలని లెక్క పెడుతుందనమాట. నా మొగుడు సొమ్ము అప్పనంగా వచ్చిందని దాచేసి ఉంటుంది. ఇది నా మనవరాలు అనుకుని అప్పుడు అన్ని విషయాలు దీనికి చెప్పేశాను. ఇప్పుడు దీప నా మనవరాలు అని తెలిసిన తర్వాత కూడా కనీసం దానికి ఏమీ చేయలేకపోతున్నాను. పాపం ఎప్పుడు ముతక చీర కట్టుకొని ఎంత పేలవంగా ఉందో, చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు అనుభవించిందో, ఇది కేవలం దీనివల్లే. ఇప్పుడు ఈ పాపిష్టి దాన్ని ఎలాగైనా సరే ఇరికిచ్చేయాలి. దీన్ని ముందు ఇంట్లో నుంచి బయటకు గెంటిచ్చేసి ఇక దశరథని ఎలాగైనా సరే దీపని దత్తత తీసుకొని ఇక దీపని ఏ ఇబ్బంది లేకుండా ఇంట్లోనే ఉంచాలి. ఆ విధమైన ఏర్పాట్లు చేయాలి. ఎలా చేయాలి అని చెప్పి ఇక పారిజాతం అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఒక ఆలోచన వచ్చినట్టు, ఒసే పాపిష్టిదానా, అయినా నీకేం పోయే కాలమే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మన ఆఫీసులో ఉండి మన ఆఫీస్ డబ్బునే పక్కదోర పట్టించు, ఇక మళ్ళీ కూడా మన ఆఫీస్ అంతా కూడా నష్టాల్లో ఉందని చెప్పి చెప్తావా? ఏంటే ఇదంతా? అప్పుడు సత్యరాజు గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని బావ తీసుకొని నడిపించాడు కదా, అప్పుడు మనకి నష్టాలే వచ్చాయి అని చెప్పి ఇక జోష్న అయితే కవర్ చేస్తూ ఉంటుంది. ఏంటే నువ్వనేది? పిల్లకుంక, అయినా నువ్వు ఇక ఇంటికి వచ్చి 25 సంవత్సరాలైంది. నువ్వు పుట్టక ముందు నుంచి అల్లుడు నాకు తెలుసు. అల్లుడు ఎలాంటి వాడో నాకు బాగా
తెలుసు. అల్లుడు చెప్తే దానికి తిరిగే లేదు. ఖచ్చితంగా నువ్వేదో గోల్మాల్ చేసుంటావు. అందుకే అల్లుడు ఖచ్చితంగా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అని చెప్పి అనడంతో ఇక వెంటనే శివనారాయణ అయితే దశరథ వెంటనే పోలీసులకి ఫోన్ చేయి అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే దశరథ అయితే అంతేకాదు నాన్న, నేను మీకు విషయం చెప్పాలి అంటూ ఇక చెప్తూ ఉంటాడు. నా అసలు కూతురు ఇదిగో ఈ దీప, ఈ జోష్న కాదు. 25 సంవత్సరాల క్రితం పిన్ని చేసిన ఒక తప్పు వల్ల కుటుంబాలు మొత్తం తారుమారైపోయాయి. మన కుటుంబంలోని డబ్బంతా లాగేసినందుకు జోష్నని, మన కుటుంబంలో పిల్లలు మార్చేసినందుకు పిన్నిని, ఇద్దరిని కూడా జైలు పాలు చేయించాల్సిందే. అప్పుడు కానీ నాకు ఈ పంతం తీరదు అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న శివనారాయణ జోష్న చెంప అలాగే పారిజాతం చెంప ఇద్దరిది కూడా పగలకొట్టి ఇక వెంటనే పోలీసులకైతే ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే పోలీసులు వచ్చి జోష్నని అలాగే పారిజాతంని లాక్కెళ్తూ ఉంటారు. ఇక పారిజాతం అయితే ఏవండి నన్ను క్షమించండి, అప్పుడు అది నా మనవరాలనుకొని నేను అన్ని తప్పులు చేశాను, ఇప్పుడు తెలిసొచ్చింది, దయచేసి నన్ను క్షమించండి అంటూ ఇక శివనారాయణ కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.